ఓం గం గణపతయే నమః. ఓం జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం శ్రీ హయగ్రీవముపాస్మహే. శ్రీ హయగ్రీవాయ నమః. జ్ఞానసిద్ధిని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా మే మాసంలో ధనస్సు రాశి వారికి గ్రహాల యొక్క గోచార స్థితిగతులను అనుసరించి వారికి కలిగేటటువంటి శుభాశుభాలను గురించి గనక మనం చర్చించుకున్నట్లయితే, ముఖ్యంగా సప్తమంలో ఉన్నటువంటి గురుగ్రహము వీరికి అన్ని విధాల అనుకున్న ప్రతి కార్యక్రమము, వ్యాపారంలో లాభాదులు, వివాహ ప్రయత్నాలలో సిద్ధి కలుగజేస్తూ, అలాగే వీరి యొక్క వ్యాపారంలో వృద్ధిని ఏ విధంగా చేయాలి అనేటటువంటి ఆలోచన, తత్పరత, రావలసినటువంటి ఏదైనా ధనపరమైనటువంటి విషయాలలో అఖండమైనటువంటి ధనలాభాదులు, అలాగే వీరికి ఏదైనా భూ గృహ విక్రయేతల సంబంధాల రీత్యా వీరికి ఏదైనా సరే న్యాయస్థానపరమైనటువంటి ఇబ్బందులుంటే అవన్నీ కూడా తొలగిపోయి చక్కటి అనుకూల భావన కలగటం, ఇవన్నీ కూడా కలుగుతున్నాయి. ముఖ్యంగా వివాహ ప్రయత్నాలకి సంబంధించి శుక్ర భగవానుడు కూడా ఈ యొక్క ధనుస్సు రాశి వారికి మే 15వ తారీఖు నుంచి గురువుతో కలవటం వలన వివాహ ప్రయత్నాలలో అభీష్ట సిద్ధి కలగటము కొంచెం కష్టమైనప్పటికీ, అలాగే ద్వితీయ కళ్యాణం చేసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళకి, అంటే ఫస్ట్ మ్యారేజ్ ఏదైనా ఇబ్బంది అయి వారికి కూడా కొంచెం అనుకూలమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. చక్కటి అనురాగము, ఆప్యాయతతో కూడింది. సప్తమంలో శుక్రుడు ఉండటం గోచార సూత్రాల ప్రకారం కొంచెం దోషభూయుక్తమైనప్పటికీ, గురువుతో కలిసి దోషభూయుక్తమైనప్పటికీ కూడా మిత్రరాశి అయి ఉండటం, సప్తమం వివాహ స్థానం అయి ఉండటం, అట్లాగే వీరి యొక్క జన్మరాశ్యాధిపతి గురు శుక్రుడు కలిసి ఉండటం వలన మరి ఒకందుకు ఇది అనుకూలమైనటువంటి కాలంగా మనం చెప్పుకోవచ్చు. కాకపోతే మే 15 వరకు కూడా ఆయన 6వ స్థానంలో ఉండి కొంతమంది భార్యాభర్తలకి ఎడబాటు, అట్లాగే వాగ్దోష లోపాలు, కుటుంబంలో ఎవరో ఒకరి యొక్క ఇంటర్ఫీరియన్స్ వలన వీరి మధ్య సంబంధ దోషాలు తిరిగి ఇబ్బందులు పడటము, అట్లాగే ధనపరమైనటువంటి విషయాలలో అప్పుల బాధలు ఎక్కువ అవ్వటము, అంతర్గత శత్రువులు వీరిని ఇబ్బంది పెట్టడం, ఒక స్త్రీ వలన వీరికి, అంటే ఎవరి దగ్గరైనా ఒక స్త్రీ దగ్గర అప్పుగా తీసుకున్నా, లేకపోతే ముఖపరిచయం ఉన్న వారి ద్వారా ఏదో ఒక ఫోన్ కాల్ రావటమో, లేకపోతే ఎక్కడో అక్కడ పరిచయ భావం వలన వీరింట్లో వీరిద్దరి మధ్య, భార్యాభర్తల మధ్య, స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు అండి, ఎవరైనా సరే. కాబట్టి ఆ మానసికంగా వీరికి ఉన్నటువంటి అప్రశాంతత భావము అభద్రతా భావంగా రూపొందించే అవకాశం ఉంటుంది. అట్లాగే ధనుస్సు రాశి వారికి ఆల్రెడీ అర్ధాష్టమ శని నడుస్తూ మే 10 వరకు అర్ధాష్టమ కుజదోషం కూడా నడుస్తోంది. ఇది వాహన ప్రమాదాలని సూచిస్తుంది. గృహ కట్టడాలు కానీ, భూములు కొనేటటువంటి విషయాలందు కానీ, అన్నదమ్ముల మధ్య కావచ్చు, కుటుంబంలో పెద్దవాళ్ల ద్వారా వచ్చేటటువంటి ధనలాభాదులు కానీ, లేకపోతే మీకు ఎవరైనా ఆర్థిక సహకారం చేస్తే దాని యందు కానీ, అప్పుల వాళ్ళ వలన కానివ్వండి, మీకు కొన్ని థ్రెడ్స్ ఉండేటటువంటి అవకాశం. కొంతమంది గృహం కడుతూ ఆగిపోయే అవకాశం ఉంటుంది. గృహశాపం అంటారు దాన్ని. అవన్నీ కూడా ఇప్పుడు మే 10 వరకు జరిగే అవకాశం ఉంటుంది. అర్ధాష్టమ శని ఒక రకంగా అటు మృత్యు శని కాదు, ఏలినాడి శని కాదు, కంటక శని. చాలా ఇబ్బందులు పెడుతూ ఉంటాడు ఈ శని భగవానుడు. ముఖ్యంగా ఏదైనా ఒక వాహనం కొందామన్నా, ఒక గృహం కొందామన్నా కూడా ఎప్పుడూ ఆటంకాలు కలుగు చేస్తూనే ఉంటాడు. ఇస్తా అన్న బ్యాంకు వాళ్ళు ధనం ఇవ్వకుండా పరిస్థితి కూడా కనిపిస్తుంది. వ్యాపారంలో ఈ కుజగ్రహం మే 10 వరకు అక్కడ ఉండటం ద్వారా వ్యాపారస్తుల మధ్య కొంత మాట విభేదాలు కలగటము, అవసరం లేదనుకొని ఇరువురి మధ్య సఖ్యత తొలగిపోయి ఇరువురు కూడా మరి దూరం అయ్యే అవకాశం కలగటము, ఇలాంటివి కూడా జరగడానికి అవకాశం ఉంటుంది. తర్వాత సంతానపరమైనటువంటి కొన్ని ఆనందాలు కూడా మీకు సంతృప్తినిచ్చే అవకాశం ఉంటుంది. మే 10 తర్వాత స్వక్షేత్రంలో కుజుడు 5వ భావంలోకి వచ్చినప్పుడు చక్కటి ఆనందాలు కొంతమంది ధనుస్సు రాశి వారికి ఉంటాయి. సంతాన నష్టాలు కొంతమంది ధనుస్సు రాశి వారికి, స్త్రీమూర్తులకు కానీ పురుషులకు కానీ కలగడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే ఫ్రెండ్స్ వలన ఏదైనా చక్కటి లాభము కలగడానికి అవకాశము, ఫ్రెండ్స్తో ఆనందంగా, మరి అది మంచో చెడో తర్వాతి విషయము. ఎక్కువగా ఈ పంచమంలో ఉన్నటువంటి కుజుడు కుజదోషాలని కలుగజేస్తూ ఉంటాడు. కుజదోషం అంటే సర్పదోషం. కుజదోషం అంటే మళ్ళీ ఆ స్థానాలు వేరుంటాయి. మే 10 వరకు కుజదోషం నడుస్తుంది వీళ్ళకి. మే 10 తర్వాత సర్పదోషం నడుస్తుంది. పంచమంలో కుజుడు ఉంటే సర్పదోషం నడుస్తుంది. అట్లాగే ధనుస్సు రాశి వారికి 3లో ఉన్నటువంటి రాహు వలన చక్కగా వీరు అనుకున్నటువంటి నిర్ణయాలు,
సంకల్పాలు సిద్ధించేటటువంటి దారిలో వీళ్ళ యొక్క మానసిక స్థితి వెళ్తూ ఉంటుంది. దూర ప్రయాణాలు జరగడానికి రాహుకేతువుల యొక్క 3, 9 స్థానాలు అనుకూలంగా ఉన్నాయి. ఏదైనా నదీ సంగమ స్నానం చేసే అవకాశము లేదా దూర ప్రాంతాలకు వెళ్ళేటటువంటి అవకాశం కలుగుతుంది. దేవుడి యందు ఎక్కువ భక్తి శ్రద్ధలతో కూడినటువంటి పూజలు లేదా కొత్త విద్యల యందు, కొత్త న్యూ క్రియేషన్స్ యందు వీరి యొక్క విద్యా తత్పరత ముందుకు తీసుకెళ్ళగలిగే అవకాశం ఉంటుంది. అట్లాగే మే 14 వరకు కూడా రవి, బుధుడు ఈ 2 గ్రహాలు పంచమంలో ఉండి సంతానపరమైనటువంటి ఎన్నో సమస్యలు, ఒకటి కాదు ఎన్నో సమస్యలు. అట్లాగే ఉద్యోగరీత్యా అయితే కనుక ధనుస్సు రాశి వారికి పూర్తిగా ఆగమ్య గోచరంగా ఉంటుంది. ఉద్యోగాలు పోవటం, వ్యాపారాల యందు ఆసక్తి పెరగటం, కొంతమంది వ్యాపారస్తులకి చక్కటి లాభాలు కలిగేటటువంటి అవకాశము, భాగ్యము కలగటం, తండ్రి యొక్క సహాయ సహకారాలు ఒకందుకు మీకు నిలబెట్టే పరిస్థితులు కలుగుతున్నాయి. అట్లాగే ప్రయాణాదులు ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది. సంతానాన్ని చూడడానికి కావచ్చు, వ్యాపారపరమైనటువంటి క్రయ విక్రయాదులు, కొంతమంది సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ అయితే తిరిగి శరీరం అలసిపోవడం, దాని ద్వారా మానసిక వికారాలు, ఆరోగ్యం పాడైపోవటం, ఇట్లాంటివి ఎన్నో కూడా జరుగుతుంటే మే 15 తర్వాత రవి బుధులు చక్కగా 6వ స్థానంలోకి వచ్చినప్పుడు ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉంటాయి. తండ్రి యొక్క అనుకూలత పెరుగుతుంది, ఆరోగ్యం సిద్ధిస్తుంది. అట్లాగే లోపల ఎనర్జీ, ఆత్మ, సోల్ ఆఫ్ ఎనర్జీ అనేటటువంటిది డెవలప్ అయ్యే అవకాశము ఈ రవి బుధులు. మీరు ఎంత బుద్ధిని, తెలివితేటల్ని ప్రదర్శిస్తే మీకు అంత భాగ్యము వచ్చి పడుతుంది. మీకు ఉన్నటువంటి అప్పులు తొలగిపోయే అవకాశము, వ్యాపారంలో మీ భాగస్వాములు మీరు పెట్టినటువంటి పెట్టుబడులకి తగినటువంటి లాభాన్ని మీకు పనిమాల పిలిచి చర్చించి ఇచ్చేటటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. అట్లాగే కొంతమందికి అయితే వ్యాపారపరమైనటువంటి యోగాలు కలగడానికి రవి బుధులు 6లో ఉండటం చాలా విశేషంగా కనిపిస్తోంది. పెట్టేటటువంటి పెట్టుబడులు మాత్రము పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించండి. ఎందుకంటే గోచారంలో మనకి అన్నీ బాగున్నాయి కదా, సూర్యుడు బ్రహ్మాండంగా ఉన్నాడు కదా, ఉద్యోగాలు వస్తాయి అనుకోకండి, వ్యాపారాలు అనుకోకండి. ప్రతి వ్యక్తికి కూడా పర్సనల్గా ఒక జాతకం ఉంటుంది, జన్మజాతకం. ఆ జాతకంలో నిర్దేశించినటువంటి దశాంతర దశలు, లగ్నభావము, అట్లాగే అవి ఉన్నటువంటి పొజిషన్స్, ఇప్పుడు ప్రజెంట్ ఈ దశాంతర దశలు ఎక్కడున్నారు, ఏ నక్షత్రంలో ఉన్నారు, ఇన్ని టాలీ చేసేటటువంటి ఒక గురువుని మీరు పట్టుకోవాలి. ఆ గురువుని సంప్రదించండి, మీ డేట్ ఆఫ్ బర్త్లు అవన్నీ ఇవ్వండి, మాకు ఏ విధంగా ఉంటుంది అనేది కనుక్కోండి. పెళ్ళి ఎప్పుడు అవుతుంది, ఉద్యోగం ఎప్పుడు వస్తుంది, ఉద్యోగం పోయింది మళ్ళీ ఎప్పుడు వస్తుంది, ఇలాంటివి ఎన్నో విషయాలు ఉంటాయి. మీరు అడిగినప్పుడు ఆ గురువుకి ఆ కిరణాల ద్వారా ఆ గ్రహాలు చెప్తూ ఉంటాయి. ఒకవేళ దోషం ఏమైనా ఉంటే ఆ దోషానికి పరిహారం చెప్తారు, చక్కగా అది కూడా ఆచరించండి. మీరు చేసేవి కొన్ని ఉంటాయి, మంత్రబలంతో మేము చేసేవి కొన్ని ఉంటాయి. హోమం అయితే హోమం చేస్తారు, అభిషేకం అయితే అభిషేకం చేస్తారు. మన పరిస్థితులను బట్టి, గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి కూడా ఏ పూజ చేస్తే మీకు ఫలితం వస్తుందో కూడా గురువు ద్వారా మీరు తెలుసుకోవచ్చు. మీరు చేసేది మీరు చేయాలి, ఆయన చేసేది ఆయన చేస్తారు. కాబట్టి ఈ విధంగా మే 12వ తారీఖున ఈ ధనుస్సు రాశి వారు అర్ధాష్టమ శని, పంచమంలో కుజుడు, అట్లాగే సప్తమంలో శుక్రుడు, ఈ యొక్క దోషాలు పోవటానికి, శనీశ్వరుడు యొక్క అనుగ్రహం పొందటానికి, కర్మదోషాలు నివృత్తి కావటానికి హనుమాన్ చాలీసా 108 సార్లు మే 12వ తారీఖున చదవండి. శని జయంతి మే 16వ తారీఖున వస్తుంది. ఆదివారం, ఆ రోజున శనివారము అమావాస్య, చాలా విశేషమైనటువంటి పండగ, శనికి పుట్టినరోజు. కాబట్టి ఆ రోజున కూడా శనీశ్వరుడికి చక్కగా అభిషేకం చేసుకోండి, దానాలు ఇచ్చుకోండి, లేని వాళ్ళకి భోజనాలు పెట్టండి, ప్రదక్షిణాలు చేయండి, శనీశ్వరుడి మంత్రం చదవండి. ఆ రోజు కూడా హనుమంతుడిని ఆరాధించండి. ఇవన్నీ కుదరనటువంటి వాళ్ళు, జన్మజాతకంలో ఈతి బాధలు బాగా అనుభవిస్తున్న వాళ్ళు, ఇవి సరిపోవట్లేదు సార్, ఇవన్నీ ఎప్పుడు చేస్తున్నాం అనుకుంటే మన పీఠంలో ఆ 12వ తారీఖున హనుమాన్ హోమం పెట్టామండి, పాశుపత హోమం, మృత్యుంజయ పాశుపతం. అట్లాగే మే 16 అమావాస్య, ప్రతి అమావాస్యకి మన పీఠంలో ఏదో ఒక హోమాలు జరుగుతూనే ఉంటాయి విశేషంగా. ఈసారి శనీశ్వరుని యొక్క పాశుపత రుద్రహోమం పెట్టాను, మృత్యుంజయ హోమం, నవగ్రహ నక్షత్ర హోమము, ఇట్లా ఆ హోమాలు చేయించడం ద్వారా మీకున్నటువంటి ఈతి బాధలు తొలగిపోతాయి. చక్కటి స్పష్టమైనటువంటి జీవితానికి దారి దొరుకుతుంది. మరి కర్మ ప్రారంధాలను ఇచ్చేదే శని భగవానుడు. కాబట్టి కొంచెం ధనుస్సు రాశి వారు మానసికంగా ప్రశాంతంగా ఉండాలన్నా, ఆరోగ్యంగా ఉండాలన్నా, గృహ సౌఖ్యం ఉండాలన్నా, సంతాన సౌఖ్యంగా ఉండాలన్నా, కొంతమందికి వివాహం కావాలనుకున్నా, వివాహం అయిన తర్వాత ఎడబాట్లు పడుతున్నా, లేనిపోని ఆర్థిక సమస్యలు అనుభవిస్తున్నా ఈ యొక్క పరిహారాలు చేసుకోండి. మీ జన్మజాతకం చూపించుకుంటే ఇంకా అసలు ఏ పరిహారం చేయాలో పర్ఫెక్ట్గా తెలిసే అవకాశం ఉంటుంది. జై హనుమాన్, జై శ్రీరామ్.